కాలనీ భగవద్ బాంధవులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. ఇక్కడ కొలువుదీరిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయ ప్రాంగణంలో మనమందరం కూడా కూర్చొని ఈరోజు ఆ స్వామివారి కృప వల్ల వారి గురించి కొంత జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని పొందుతూ ఉన్నాం. ఇదంతా కూడా స్వామివారి దయనే తప్ప మనమంతా నిమిత్త మాత్రం. నేను చెప్పేవాడిని కాదు, మీరు వినేవాడిని కాదు. చెప్పేవాడు, చేయించేవాడు, వినిపించేవాడు అంతా స్వామివారే. ఉగాది పూర్తయింది, చైత్ర శుక్ల పాఠ్యమి, వసంత మాసం ప్రారంభమైంది. ఇక కొద్ది రోజుల్లో మనం శ్రీరామ నవమి చేసుకోబోతూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ముందుగా చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మన ఆలయంలో ముందస్తుగా చేసుకుంటున్నటువంటి ఉత్సవాలకి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మన భారతదేశం ముందు నుంచి కూడా అనాదిగా ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశనం చేస్తున్నటువంటి గొప్ప దేశం. ఈ మాట ముందుగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతిని సాధించినా, దైవం పట్ల ఎంత భక్తిని కలిగి ఉన్నా, దేవాలయాల్లో ఎంత భక్తితో ప్రార్థనలు, అర్చనలు, పూజలు చేసినా, దేశం పట్ల అప్రమత్తంగా లేకపోతే, దేశం పట్ల భక్తితో లేకపోతే మనం ఆ ఆధ్యాత్మిక మనుగడను సాధించలేము. ఆధ్యాత్మికత ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు మనం ఆధ్యాత్మికతతో భగవంతుడిని స్మరిస్తూ ప్రశాంతంగా ఉండగలుగుతామంటే, ఈ భారతదేశం ప్రశాంతంగా ఉండగలిగినప్పుడు. దేశం ప్రశాంతంగా లేనప్పుడు మన ఆధ్యాత్మిక శక్తి కూడా ప్రశాంతంగా ఉండదు. మనం దేవాలయంలోకి వచ్చి ప్రశాంతంగా పూజలు చేసుకోవాలంటే దేశం కూడా అంత ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మనం ప్రపంచ దేశాల్లో చూస్తూ ఉన్నాం. అమెరికా కానీ, గల్ఫ్ దేశాలు కానీ, ఇరాక్ కానీ, ఇతర లెబనాన్, సిరియా, టర్కీ లాంటి దేశాలని చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు యుద్ధంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అనేక దేశాల్లో అశాంతి, అభద్రత, ఆ దేశాల్లో అసలు జీవించి ఉంటామో లేదో తెలియని పరిస్థితులు, దుస్థితులు నెలకొన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎంత అద్భుతంగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం మన భారతదేశంలో. మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాయి. ఇక్కడి భద్రతను, ఇక్కడి స్వేచ్ఛను, ఇక్కడి ప్రజల సమైక్య సంఘటత శక్తిని చూసి ఆయా దేశాలు ఆశ్చర్యపోతూ ఉన్నాయి. మరి ఇది ఇట్లాగే కొనసాగాలంటే, మన ఆధ్యాత్మిక శక్తి పరిడవిల్లాలంటే, మన భారతదేశం ఇట్లాగే తలెత్తుకొని హిమాలయ శిఖరం అంత ఎత్తుకు మరింత ఉన్నతంగా, ఇతోధికంగా ఎదగాలి అంటే, అలాంటి యుద్ధ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలి అంటే, ఈ దేశం ఉన్నతంగా, ప్రశాంతంగా ఉండాలి అంటే దానికి కారణం మనమే తప్ప ఇంకొకరు కాదు. అలాంటి దేశాన్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ విశ్వంలో నాగరికత కన్ను తెరవకముందే, నాగరికత అంటే ఏమిటో తెలియకముందే ఈ ప్రపంచ దేశాలకు వేద నాగరికతను నేర్పినటువంటి గొప్ప దేశం మన భారతదేశం. మీకందరికీ తెలుసు, వ్యాసుడు అనేటువంటి మహానుభావుడు 4 వేదాలను సంస్కరించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే 4 వేదాలను సంస్కరించి ప్రపంచానికి ఆ వేద జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడు. ఆ వేదాల్లో ఉన్నదంతా సైన్సే, శాస్త్రమే. అద్భుతమైనటువంటి శాస్త్ర సాంకేతిక అంశాలు పురాతన కాలంలోనే ఆ వేదాల్లో మేళవించబడ్డాయి, చెప్పబడ్డాయి. ఆ వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానమే ఈరోజు ప్రపంచానికి నాగరికత నేర్పింది, ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసింది. అలాంటి వేదాలు ఉద్భవించినటువంటి పుణ్య పుడమి మన భారతదేశం. అదేవిధంగా ఈ దేశంలో అనేక ఇతిహాస కావ్యాలు పుట్టాయి, అనేక పురాణాలు జనించాయి. రామాయణం బట్టి ఇతిహాస కావ్యం, కుటుంబ గాథ ఇతిహాస కావ్యం పుట్టింది. వాల్మీకి అనేటువంటి మహర్షి రామాయణాన్ని రచించినటువంటి మహనీయుడు. అలాగే ఒక గొప్ప సామాజిక కావ్యం మహాభారతం. సామాజిక విలువల్ని నేర్పింది. సమాజంలో మనిషి ఎట్లా జీవించాలి, సామాజిక స్పృహను ఏ విధంగా కలిగి ఉండాలి అనేటువంటి అనేక విలువల్ని నేర్పినటువంటి గొప్ప సామాజిక గ్రంథం మహాభారతం. ప్రతి ఒక్కరూ చదవదగినటువంటి గ్రంథం మహాభారతం. అదేవిధంగా అనేక పురాణాలు,
అదే వ్యాస మహర్షుల వారు 18 మహాపురాణాలను రాసినారు. భాగవత పురాణం, భవిష్యత్ పురాణం, మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, అగ్ని పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, ఇలా 18 మహాపురాణాలను రచించినటువంటి మహానుభావుడు వ్యాస మహర్షుల వారు. ఆ పురాణాల్లో అనేక శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, అనేక కర్మ సంబంధమైనటువంటి విషయాలు, అనేక జీవన విలువల్ని నేర్పేటువంటి అంశాలు, మనకు పండుగలు, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు ఎట్లా ఏర్పరచుకోవాలి అనేటువంటి అనేక విషయాలు ఆ పురాణాలు తెలియజేశాయి మనకు. ఇవల్ల ఆ అష్టాదశ పురాణాల వల్లనే మనం ఈ పండుగలు, ఆచారాలని, వ్యవహారాలని, ఈ సంస్కృతుల్ని ఇంత సుసంపన్నంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉన్నాం. అలాంటి పురాణాలు ఉద్భవించినటువంటి పవిత్రమైనటువంటి నేల మన భారతదేశం. అలాగే రామాయణ, భారతాలు, వేదాలు, పురాణాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు భగవద్గీత. మహాభారతంలో అంతర్భాగంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, విశ్వగురువైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో కర్తవ్య పాలన మరచి బంధుప్రీతితో నిస్సారంగా పడి ఉన్నటువంటి అర్జునుడికి చేసినటువంటి కర్తవ్యోపదేశమే భగవద్గీత. మర్మయోగులకు, కర్మయోగులకు కర్తవ్య పాలన చేస్తుంది భగవద్గీత. ఎట్లా జీవించాలో చెబుతుంది, పని ఎట్లా చెయ్యాలో నేర్పిస్తుంది, ఎట్లా జీవితంలో ఉన్నతంగా ముందుకు వెళ్ళాలో తెలియజేస్తుంది. అలాంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథం భగవద్గీత భారతంలో అంతర్భాగంగా మనకు శ్రీకృష్ణ భగవానుడి చేత అందించబడింది. అలాంటి భగవద్గీత పుట్టిన పుణ్య పొడమి మన భారతదేశం. ఇట్లా పోతే భారతదేశానికి ఉన్న మహిమాన్వితమైనటువంటి సుగుణాలు ఎన్నెన్నో. ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశనం చేస్తూ ఇవాళ ఉత్తమోత్తమైనటువంటి దేశంగా పరిడవిల్లుతుంది, వర్ధిల్లుతున్నది మన దేశం. అంటే మనకు ఉన్నటువంటి ఈ వేద సంపద, ఈ ఇతిహాస సంపద, ఈ పురాణ సంపద కారణం. ఆ తర్వాత అనేక మంది మహానుభావులు సాహిత్యాన్ని సృష్టించారు. అనేక మంది మహానుభావులు, రచయితలు, కవులు ఈ సాహిత్యాన్ని మరింత సరళతరం చేస్తూ ముందు తరాలకు అందించగలిగారు. అలా తరతరాలుగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ దేశంలో ఈనాడు కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడకపోలేదు. దానికి కారణం ఏమిటి అంటే ఇంట బయట ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, అట్లాగే మనకున్నటువంటి ఈ గొప్పనైనటువంటి ఈ సాహిత్య సంపదను మనం సరిగ్గా అనుసరించకపోవడం మరొక కారణం. మనం గుడికి వస్తున్నాం, భగవంతునికి దండం పెడుతూ ఉన్నాం, మనకేవైనా కోరికలుంటే తీర్చమని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అచంచలమైనటువంటి భక్తితో, విశ్వాసంతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. కానీ దేశ సంబంధమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు, దేశం విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనందరం కూడా సంఘటితమై, మనందరం కూడా ఒక్కటై 10 మందిని కలిసి ఈ దేశం కోసం ఎంతమందిని, ఎన్ని సమూహాలుగా ముందుకు వెళ్తున్నాం అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. సమస్య వస్తే అందరం కలిసి దాన్ని పరిష్కరిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. భక్తి సంబంధమైనటువంటి విషయాల్లో ఎప్పుడూ ముందుండే మనం, భగవంతుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉండే మనం, దేశం అనే విషయం వచ్చేసరికి కాస్త వెనుకే ఉన్నామని చెప్పక తప్పదు. దేశం బాగుంటేనే మనమంతా బాగుంటాం. దేశం బాగుంటేనే మన గుళ్ళు ఉంటాయి, గోపురాలు ఉంటాయి. ఆ గోపురాలకు మనం వెళ్ళి దండం పెట్టుకుంటాం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే చెప్పాడు రామాయణంలో. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు శ్రీరామచంద్రుడు రామాయణం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జనని అంటే తల్లి. తల్లి స్వర్గం కంటే గొప్పది. తల్లిని మించిన దైవం లేదు. అందుకనే మన వేదాలు చెప్పాయి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని తల్లికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చాయి. తల్లిని దైవంగా భావించాయి.
అలాంటి తల్లిని మించిన స్వర్గం కానీ ఇంక గొప్ప విషయం కానీ మరొకటి లేదని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మనకు రామాయణంలో తెలియజేశాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? జన్మభూమి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జనని తల్లి, జన్మభూమి మనం పుట్టిన నేల, ఇవి రెండూ కూడా స్వర్గం కంటే గొప్పవి. స్వర్గం ఉంటుందో లేదో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు. మనం చదువుకున్న చదువు ప్రకారం, మనం పెద్దలు నేర్పిన దాని ప్రకారం స్వర్గం అనేది చాలా గొప్పదని, ఆ ఇంద్రుడు అనేటువంటి దేవతల రాజు పరిపాలిస్తూ ఉంటాడని, అంతా సౌఖ్యమే ఉంటుందని, అక్కడ అంతా మోక్షమే ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అది చెప్పగా విన్నది, అనుభవించింది కాదు. కానీ తల్లిని, జన్మభూమిని ఇక్కడనే మన కళ్ళారా చూస్తున్నాం, మనం అనుభవిస్తూ ఉన్నాం. తల్లిని దైవంలాగా పూజించాలి, జన్మభూమిని కూడా దైవంలాగా పూజించాలి. జన్మభూమి లేకపోతే ఇంక ఏదీ లేదు. తల్లి లేకపోతే ఈ జన్మ లేనట్టుగానే, ఈ నేల లేకపోతే, ఈ భరత భూమి లేకపోతే, ఈ పుణ్య పొడమి లేకపోతే మనం కూడా లేము. కాబట్టి ఈ దేశం దైవం కంటే గొప్పదిగా చెప్పబడుతుంది. అందుకని మనం భరత మాత అంటాం. ప్రపంచంలో అమెరికా మాత, ఇంగ్లాండ్ మాత, స్విట్జర్లాండ్ మాత, లేకపోతే కెనడా పిత అని ఎవరన్నా అంటారా? ఎక్కడన్నా ఏ దేశాలకన్నా అట్లాంటి పేరుందా? ఒక్క భారతదేశానికే ఆ పేరుంది ఈ ప్రపంచంలో. భరత మాత. మన దేశాన్ని అమ్మతో పోలుస్తున్నాం, అమ్మగా పిలుస్తున్నాం. అమ్మను ఎంత గొప్పగా చూసుకోవాలో ఈ భరత మాతను కూడా అంతే గొప్పగా చూసుకోవాలి. అమ్మ మంచుకుంటే కుటుంబం మంచుకుంటుంది, అవునా? అమ్మ మంచుకుంటే నాన్న మంచిగా ఉంటాడు, కొడుకులు బాగుంటారు, ఆడపిల్లలు బాగుంటారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు. సకల కుటుంబం, సకల పరివారం ఆనందంతో పరిడవిల్లుతుంది, అవునా కాదా? అమ్మ బాగా లేకుంటే ఇల్లు కూడా బాగుండదు, నాన్న పిల్లలు ఎవ్వరు బాగుంటారు. అమ్మ బాగుండి, అమ్మ ఆరోగ్యంగా ఉండి, అమ్మ సమృద్ధిగా సుభిక్షంగా ఉంటేనే ప్రొద్దులు లేచి ఇంటిని శుభ్రపరిచి మనకింత వండి పెట్టి మన కడుపు నింపుతుంది. అమ్మ లేకపోతే అవేముండవు. అలాగే ఈ దేశం కూడా. ఈ భరతమాత సుభిక్షంగా లేకపోతే, ఈ భరతమాత క్షేమంగా లేకపోతే, ఈ భరతమాత కుశలంగా లేకపోతే మనం ఎవ్వరం కూడా సుభిక్షంగా ఉండలేం, ఆనందంగా ఉండలేం, సంక్షేమంతో బ్రతకలేం. దీనికి ఉదాహరణ వేరే దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది నేను దుబాయ్లో ఉన్నాను, నేను మస్కట్లో ఉన్నాను, నేను అమెరికాలో ఉన్నాను, నేను కెనడాలో ఉన్నాను, ఆస్ట్రేలియాలో ఉన్నాను, బాగా సంపాదిస్తున్నానని చెప్పే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు తెలుస్తోంది, రోజు ప్రొద్దులు లేవగానే ఇరాన్ ఖతర్పై బాంబులు, దుబాయ్లో బాంబులు, ఆయిల్ రిఫైనరీపై బాంబులు, ట్రంపు కంపు, ఇలాంటి పదాలు రోజు వింటున్నాం. ఎక్కడ సుస్థిరత ఉంది? ఎక్కడ సంక్షేమం ఉంది? ఏ దేశంలో ఉంది? ఒక్కసారి ఆలోచించండి, ఉందా ఎక్కడన్నా? అలాంటి దుస్థితి మనకు రావద్దు అంటే మన జన్మభూమిని మనం తల్లిలాగా చూసుకోవాలి. మన భూమి బాగుంటేనే, మన నేల తల్లి బాగుంటేనే మనందరం కూడా క్షేమంగా ఉంటాం. అప్పుడు మన గుళ్ళు బాగుంటాయి. 1000 సంవత్సరాల పాటు పరాయి పాలకులు మన దేశాన్ని పరిపాలించారు. తురుష్కులు పరాయి దేశాల నుంచి వచ్చి పరిపాలించారు, మొఘలులు వచ్చి పరిపాలించారు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు. 1000 సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గినప్పుడు దేశంలో అనేక దేవాలయాలు పడగొట్టబడ్డాయి. హిందువులకు ఏ సంరక్షణ లేకపోయింది, హిందువులను ఎవరు కాపాడలేకపోయారు. హిందువులను కులాల వారిగా చీల్చారు, జాతుల వారిగా చీల్చారు, భాషల వారిగా చీల్చారు. చీల్చి వాళ్ళ మధ్య ఉన్న సమైక్యతను, సంఘటిత శక్తిని బలహీనపరిచి ఈ దేశాన్ని దోచుకు తిన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాల్ని పడగొట్టినారు. ఈ దేశ సాంస్కృతిక శక్తిని నాశనం చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. 1000 సంవత్సరాల పాటు ఈ విధ్వంసం కొనసాగింది. కేవలం 70, 75, 80 సంవత్సరాల కిందట మాత్రమే మనం స్వాతంత్ర్యాన్ని పొందాం. ఈ 75 ఏళ్ళుగా మన స్వతంత్రతతో, స్వేచ్ఛతో బతుకుతూ ఉన్నాం. భవిష్యత్తులో మళ్ళీ అటువంటి వినాశకరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండాలి అంటే మన భారతదేశం సుభిక్షంగా ఉండాలి, సంక్షేమంతో పరిడవిల్లాలి. దానికి కారణమయ్యేది ఎవరు అంటే కేవలం హిందూ జాతి మాత్రమే, మనం మాత్రమే, మనందరం మాత్రమే ఈ దేశాన్ని సంక్షేమంతో ఉంచుకోగలుగుతాం. ఇంట్లో భర్త, పిల్లలు అందరూ
సపోర్ట్ చేస్తేనే, అందరూ మంచిగా ఉంటేనే అమ్మ మంచిగా ఉంటుంది. వీళ్ళెవ్వరి సహకారం లేకపోతే అమ్మ కూడా ఇబ్బంది. అవునా? తనకు తాను క్షేమంగా ఉండలేదు. ఈ భరతమాత బిడ్డలంతా కూడా పాటుపడితేనే, సంఘటితంగా ముందుకు కదిలితేనే సమైక్యంగా సంఘటితంగా హైందవ జాతి ముందుకు వెళ్తేనే ఈ దేశం సంక్షేమంతో పరిణమిల్లుతుంది. అప్పుడే మనం ఈ దేవాలయాన్ని చూసుకోగలుగుతాం, దైవం దగ్గరికి రాగలుగుతాం, ఈ ఉత్సవాలు, వేడుకలు, ఈ జాతరలు ఇవన్నీ కూడా చేయగలుగుతాం. లేదంటే కనీసం ఇంటి బయట నుంచి గడప బయటకి కాలు పెట్టలేని పరిస్థితులు నెలకొంటాయి. అలాంటి దుస్థితి మనకు రావద్దు అంటే భరతమాత సర్వోన్నతి కొరకు మనం ఎప్పుడూ కూడా పాటుపడాలి. దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను. ముఖ్యంగా చిన్న పిల్లలందరూ జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న పాప కదా, అలాంటి పాప 4-5 years, 4-5 ఏళ్ళ చిన్న పాప ఒక గదిలో కూర్చుంటుంది. గదిలో కూర్చొని ఒక 5 క్యాండిల్స్ వెలిగిస్తుంది. క్యాండిల్స్ అంటే తెలిసిన కొవ్వొత్తులు. ఒక 5 కొవ్వొత్తులు వెలిగిస్తుంది. అట్లా కొవ్వొత్తులు వెలిగించగానే ఆ గది నిండా వెలుగు పరుచుకుంటుంది. అప్పటిదాకా ఆ గదిలో కాస్త మసక చీకటి ఉంటుంది, డిమ్ముగా ఉంటుంది ఆ గదంతా. అలాంటి గదిలో ఆ చిన్న పాప 5 కొవ్వొత్తులు వెలిగించగానే ఆ గది నిండా ఒక్కసారిగా వెలుగుపరుచుకుంటుంది. ఆ గది కాంతిమయం అవుతుంది. అట్లాగే ఆ పాప మొహంలో కూడా ఆ కాంతి ప్రతిఫలిస్తుంది, ఆ తేజస్సు ప్రతిఫలిస్తుంది. ఆనందంగా ఉన్నటువంటి ఆ పాప ఆ గదిలోంచి పక్క గదిలోకి వెళ్తుంది. ఆనందంగా ఉన్నటువంటి ఆ పాప ఆ గదిలో నుంచి పక్క గదిలోకి వెళ్తుంది. వెళ్ళి ఏదో పని ఉంటుంది చూసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది. ఈలోగా ఏం జరుగుతుందంటే ఆ గదిలో అట్లా కిటికీలోంచి చిన్నగా గాలి వీస్తుంది. ఆ గాలి వీయగానే ఒక కొవ్వొత్తి ఆరిపోతుంది. అప్పుడు ఆ కొవ్వొత్తి అనుకుంటుందట, అయ్యో నేను ఆరిపోతున్నాను, నన్ను కాపాడేవారు ఎవరూ లేరా, నన్ను ఆర్పకుండా చూసేవారు ఎవరూ లేరా, నేను నీతి లేకపోతే ఈ దేశంలో ఇంకేముంటుంది, మనుషుల్లో నీతి లేకపోతే అన్నీ నశిస్తాయి, నన్ను కాపాడండి కాపాడండి అని ఆ కొవ్వొత్తి అరుస్తుందట. కానీ ఎవరు పట్టించుకోరు, ఆ గాలికి అది ఆరిపోతుంది. ఈలోగా అట్లా తలుపులోంచి ఇంకొక గాలి తెమ్మర వేస్తుంది, చిరు గాలి అలా వస్తుంది. అప్పుడు ఇంకొక కొవ్వొత్తి ఆరిపోతుంది. ఆ కొవ్వొత్తి కూడా ఆరిపోతూ అనుకుంటుందట, నేను నిజాయితీకి లోకంలో చోటు లేదా, నన్ను కాపాడలేరా అని అడుగుతుంది. కానీ అది కూడా ఆరిపోతుంది. ఈలోగా మూడో కొవ్వొత్తి కూడా అటు నుంచి ఇంకొక గాలి తెమ్మర నుంచి ఆరిపోతుంది. అది కూడా అనుకుంటుందట తన పేరు చెప్పి, నేను అసలు ధర్మం లేకపోతే ఏది లేదు కదా, ధర్మానికి చోటే లేకపోతే ఇంకా దేనికి చోటు ఉంటుంది, అందరూ ఆచరించాల్సిందే ధర్మం, అలాంటి ధర్మం పోతూ ఉంటే ఎవరు కాపాడరా అని ఆ మూడో కొవ్వొత్తి కూడా అడుగుతుందట. ఎవరు దాన్ని కాపాడరు, అది కూడా ఆరిపోతుంది. ఇక 4వ కొవ్వొత్తి అంతలో అట్నుంచి ఒక గాలి తెమ్మెర వీస్తుంది, అది కూడా ఆరిపోతుంది. నేను ఈ న్యాయానికి చోటు లేదా ఈ లోకంలో అని అడుగుతుంది, దాన్ని కూడా ఎవరు కాపాడరు, అది కూడా ఆరిపోతుంది. ఇంతలో పాప తిరిగి వస్తుంది, పక్క గదిలోంచి పాప తిరిగి వస్తుంది, చేతిలో ఏదో వస్తువు ఉంటుంది. ఆ గదిలోకి రాగానే అప్పటిదాకా గదిలో పరుచుకున్న వెలుగంతా మాయమైపోయింది. అప్పటిదాకా ఆ మసక చీకట్లో పరుచుకున్న వెలుతురంతా మాయమైపోయింది. ఒక్కసారిగా పాప నిరాశకు గురవుతుంది. ఆ 5 కొవ్వొత్తుల్ని వెలిగించినప్పుడు ఎంత కాంతి ఉండేదో ఆ పాప ముఖంలో అంతటి నిరాశ అలుముకుంటుంది. అయ్యో, ఇవాళ నా 5వ పుట్టినరోజు సందర్భంగా 5 కొవ్వొత్తులు వెలిగించాను. కనీసం నేను తీపి పదార్థాన్ని స్వీట్ తిని నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేంత సేపన్నా ఈ కొవ్వొత్తులు వెలగకపోయే, అంతలోనే ఆరిపోయాయా అంటూ ఆ కొవ్వొత్తుల్ని, పొగలు కమ్ముతున్నటువంటి ఆ కొవ్వొత్తుల్ని చూసి చాలా బాధపడుతుంది ఆ పాప. అంటే ఆ పాపది ఆ రోజు 5వ పుట్టినరోజు అన్నమాట. 5వ పుట్టినరోజు సందర్భంగా 5 కొవ్వొత్తులు వెలిగించింది. ఆ విధంగా జరిగింది. ఎన్ని కొవ్వొత్తులు ఆరిపోయాయి? 4 కొవ్వొత్తులు ఆరిపోయాయి. నీతి పోయింది, నిజాయితీ పోయింది, ధర్మం పోయింది, న్యాయం పోయింది. కానీ ఇంకొక కొవ్వొత్తి ఉంది. అప్పుడు ఆ 5వ కొవ్వొత్తి పాపతో అంటుందట, పాప,
నువ్వెందుకు బాధపడుతున్నావురా? తల్లి, నువ్వు అస్సలే బాధపడకు, నేనున్నాను కదా, నేనున్నాను నీ వెంట. నేను ఉన్నంతకాలం మిగతా వాటికి డోకా లేదు. నా చేత మిగతా 4 కొవ్వొత్తుల్ని వెలిగించు అనగానే పాప మొహంలోకి మళ్ళీ చిరునవ్వు వస్తుంది. ఇప్పుడు ఆ 5వ కొవ్వొత్తు తీసుకొని మిగతా 4 కొవ్వొత్తుల్ని వెలిగిస్తుంది పాప. అప్పుడు మళ్ళీ గది నిండా తేజస్సు పరుచుకుంటుంది. అప్పుడు మళ్ళీ గది నిండా కాంతి పరుచుకుంటుంది. పాప మొహంలో కూడా కాంతి పరుచుకుంటుంది. పాప తేజస్సుతో, ఆనందంతో, సంబరంగా తన 5వ పుట్టినరోజు జరుపుకుంటుంది. పాప అడుగుతుంది 5వ కొవ్వొత్తిని, ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు దేశభక్తి. నేనుంటే మీలో న్యాయాన్ని కాపాడుతాను, నీతిని కాపాడుతాను, నిజాయితీని కాపాడుతాను, ధర్మాన్ని కూడా నిలబెడతాను. నేనే లేకపోతే ఇవేవి ఉండవు అంటుంది 5వ కొవ్వొత్తి. ఇది దేశభక్తికి ఉన్నటువంటి గొప్పతనం. దేశభక్తి లేకపోతే మనలో నీతి ఉన్నా నడవదు, నిజాయితీ ఉన్నా, న్యాయం ఉన్నా, ధర్మం ఉన్నా, ఇంకే లక్షణం ఉన్నా దేశభక్తి లేకపోతే ఇవేవి నిలబడవు. కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలన్నా, రకరకాల సుగుణాలను, లక్షణాలను మనం కలిగి ఉండాలన్నా దేశభక్తి అనేది లేకపోతే ఇవేవి సాధ్యం కావు. అందుకనే మనం వేద విజ్ఞానం నుంచి భగవద్గీత వరకు ప్రారంభంలో ఈ దేశ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ప్రస్తావించుకున్నాం. అట్లా వేద విజ్ఞానం, 4 వేదాలు, 18 మహాపురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు, భగవద్గీత ఈ దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో మనం తెలుసుకున్నాం. ఇక దీంట్లో కుటుంబ విలువల్ని నేర్పినటువంటి రామాయణం గురించి మనం చిన్నగా పరిచయం చేసుకుందాం. మన అవన్నీ కాబట్టి రామాయణం చాలామంది అనుకునేది ఏమిటి అంటే అదొక గ్రంథం, అదొక పుస్తకం, దాన్ని చదవాలి, పుణ్యం వస్తుంది, మానసిక తృప్తి కలుగుతుంది అనుకుంటారు. నిజమే, పుణ్యం వస్తుంది, మానసికంగా తృప్తి చెందుతాం. కానీ రామాయణం అనేది కేవలం పఠనీయమైన గ్రంథం కాదు, కేవలం చదివితే సరిపోదు, ఆచరణీయమైన గ్రంథం. అంటే రామాయణం చదివి రామాయణంలోని విలువల్ని మన జీవితానికి అనువయించుకొని పాటించడం ద్వారా మాత్రమే ఆ రామాయణానికి మన విలువ ఆపాదించబడుతుంది. రామాయణం యొక్క విలువ ఎప్పుడు అంటే రామాయణంలో ఉన్న ఆ అంశాల్ని మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విలువను నేర్పుతుంది, అది మన జీవితానికి అన్వయించుకోవచ్చు. అనేక కుటుంబ విలువలు దాంట్లో ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధం, అన్నదమ్ముల అనుబంధం, గురు శిష్యుల బంధం, స్నేహితుల మధ్య ఉండేటువంటి బంధం, రాజు ప్రజల మధ్య ఉండేటువంటి బంధం, శత్రువులు మిత్రుల మధ్య ఉండే బంధం, ఎవరు ఎట్లా నడుచుకోవాలి, ప్రకృతి లాలన, ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దేటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథం రామాయణం. వాల్మీకి మహర్షుల వారు రచించినటువంటి గ్రంథం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి ఉపదేశించినటువంటి కథ రామాయణ కథ. మహోన్నతమైనటువంటి పాత్ర శ్రీరామచంద్రమూర్తి పాత్ర. రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు మారీచుడు. మారీచుడు అనేది రామాయణంలో ఉన్న ఒక పాత్ర, ఒక కీలకమైన పాత్ర. రాక్షసుడే, కానీ రామాయణ కథలో అనేక మలుపులు రావడానికి కారణమైనటువంటి ముఖ్యమైన పాత్ర మారీచుడు. అలాంటి మారీచుడు అంటాడు రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే మూర్తీభవించినటువంటి ధర్మం. అలాంటి ధర్మమూర్తి అయినటువంటి రాముని గురించి తెలుసుకున్నప్పుడు ఆయన పాటించినటువంటి ఆ విలువల్ని మనం ఎందుకు పాటించకూడదు? కేవలం చదివి రాముడు గొప్పవాడు, ధర్మపరాయణుడు, ధర్మ విగ్రహమూర్తి, ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు అనుకుంటే సరిపోదు. అవి మనం పాటించినప్పుడు మాత్రమే మన జీవితం సార్థకమవుతుంది. పితృవాక్య పరిపాలకుడు ఇవాళ మన జీవితంలో చూస్తూ ఉన్నాం, అనేక సంఘటనల్ని చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల్ని ఎదిరించే పిల్లల్ని చూస్తూ ఉన్నాం ఈ ఆధునిక సాంకేతిక యుగంలో. రాముడు పితృవాక్య పరిపాలకుడిగా పేరుగాంచాడు. దశరథ మహారాజు ఒక్క కోరిక కోరగానే
ఆయన మరణించిన మాట తప్పలేదు. అంటే దశరథ మహారాజు మానసిక క్షోభతో, రాముని మీద బెంగతో తర్వాత మరణించినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించాడే తప్ప రాముడు ఎక్కడా వెనకడుగు వేయలేదు. 14 సంవత్సరాలు వనవాసం చేసి తండ్రి యొక్క ఆజ్ఞను పాటించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాముడు. ఇక్కడ వ్యక్తి అని ఎందుకన్నాడు అంటే రాముడు తనను తాను దైవంగా చెప్పుకోలేదు. రాముడు తనను తాను ఒక సాధారణ మానవుడిగా చెప్పుకున్నాడు. రామాయణంలో ఆయన ఒక సాధారణ మానవుడిగా చూస్తాం. అదే మహాభారతంలో శ్రీకృష్ణుడు అట్లా కాదు. అంతా నేనే, ఈ లోకాన్ని ఏలేది నేనే, సర్వం నేనే, దైవాన్ని నేను, దేవుణ్ణి నేనని శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు. అది అక్కడ భారతంలో అది అవసరం. రామాయణంలో రాముడు ఎక్కడా చెప్పలేదు. ఒక సాధారణ మానవుడిలాగా కష్టాలు అనుభవించాడు, ఒక సాధారణ మానవుడిలాగా బాధపడ్డాడు, ఒక సాధారణ మానవుడిలాగా భార్యను కోల్పోయినప్పుడు క్షోభకు గురయ్యాడు, దుఃఖించాడు, కన్నీళ్లు కార్చాడు. ఎక్కడా దైవంగా చెప్పుకోలేదు, ఒక సాధారణ మానవుడిగా చెప్పుకున్నాడు. అలాంటి రాముడు మనకు అన్నింటా ఆదర్శనీయమైన వ్యక్తి, అన్నింటా మార్గదర్శకుడే. ఆయన పుట్టినప్పటి నుంచి 10,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించినంత కాలం ఏ క్షణాన్ని తీసుకున్నా ఆ క్షణం మన జీవితానికి పనికొస్తుంది. బాల్యంలో తండ్రి ఆజ్ఞాపించగానే విశ్వామిత్రుని వెంట నడిచి మారీచ సుబాహులనే రాక్షసుల్ని, తాటకి అనేటువంటి రాక్షసుని ఎదిరించి బాల్యంలోనే నవ యవ్వనంలోనే ఎదిరించినటువంటి మహావీరుడు శ్రీరామచంద్రుడు. ఎక్కడా భయపడలేదు. అలాంటి ధైర్య సాహసాల్ని మన పిల్లలకు మనం నేర్పాలి. మిథిలా నగరానికి విశ్వామిత్రుడు వెళ్దామన్నప్పుడు ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా గురువు ఆజ్ఞను అక్షరాలా పాటించినటువంటి వ్యక్తి శ్రీరాముడు. మనం అందుకనే ఆచార్య దేవోభవ, గురుదేవోభవ అని చెప్పుకుంటాం. గురువును గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ త్రిమూర్తులతో పోల్చుతాం గురువుని, సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో పోల్చాం. అలాంటి గురువు విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటల్ని అక్షరాల తూచా తప్పకుండా పాటించినటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క గురుభక్తి నేటి విద్యార్థులకు ఆదర్శనీయం. గురువుల్ని ఎట్లా గౌరవించాలి, జ్ఞాన పిపాసిగా ఎట్లా ఉండాలి, గురువుల్ని ఎట్లా అడిగి తెలుసుకోవాలి అనేది రాముడు విశ్వామిత్రుడు మధ్య జరిగినటువంటి సన్నివేశాల్ని మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే వివాహానంతరం అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఆ కైకేయి యొక్క కోరిక మీద దశరథ మహారాజు శ్రీరాముడిని వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు వెంటనే నారచీరలు కట్టుకొని జటాధారి అయి అందుకు పూనుకొని దండకారణ్యానికి బయలుదేరినటువంటి ఆ శ్రీరామచంద్రుడు స్థితప్రజ్ఞతతో వ్యవహరించిన తీరు కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఎట్లా ఉండాలనేది మనకు నిర్దేశిస్తుంది. తెల్లవారితే పట్టాభిషేకం చేస్తాను నాయన అన్నప్పుడు శ్రీరామచంద్రుల వారు ఎట్లా ఉన్నారో, తెల్లవారితే నువ్వు వనవాసానికి వెళ్ళాలి రామా అని దశరథుడు అన్నప్పుడు కూడా అంతే స్థితప్రజ్ఞతతో ఉన్నాడు. నీకు పట్టాభిషేకం చేస్తున్నాను, రేపు నువ్వు అయోధ్యకు యువరాజుకు కాబోతున్నావు అన్నప్పుడు ఎంత భావనతో ఉన్నాడో, ఎలాంటి భావనతో ఉన్నాడో శ్రీరాముడు. రేపు తెల్లవారితే నువ్వు కట్టుబట్టలతో వనవాసానికి బయలుదేరాలని చెప్పినప్పుడు కూడా అంతే భావంతో ఉన్నాడు, అంతే నిర్లిప్తంగా ఉన్నాడు. తప్పితే అక్కడ పొంగిపోలేదు, ఇక్కడ కుంగిపోలేదు. అలాంటి స్థితప్రజ్ఞత పాటించినటువంటి రాముడు మనకు ఆదర్శనీయుడు. చిన్న చిన్న కష్టాలకే బాధపడుతూ ఉంటాం, చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతూ ఉంటాం. ఆయన కష్టాల ముందు మన కష్టాలు ఎంత? వనవాసానికి వెళ్ళిన తర్వాత ఆయన సుఖంగా ఉన్నాడా? లేదు. ఆ మారీచుడి యొక్క సహకారంతో ఆ రావణాసురుడు ఆ సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు పడ్డ బాధ ఈ లోకంలో ఇంకెవరూ పడలేదు. ఏ శాస్త్రంలోనూ అంతటి బాధ ఎవరి విషయంలోనూ చెప్పబడలేదు. సకల మానవాళి అనుభవిస్తున్నటువంటి బాధ ఆ శ్రీరాముని బాధతో సాటి రానేరాదు. అంతటి క్షోభను అనుభవించినటువంటి వాడు శ్రీరాముడు. అయినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు, ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు, ఎక్కడా తన ధైర్యాన్ని సడలించలేదు. తన ప్రయాణంలో సుగ్రీవునితోనూ హనుమంతునితోనూ
అనేక మంది సహకారం తీసుకుంటూ సీతాన్వేషణలో నిమగ్నమై సీతను కనుక్కోవడానికి ప్రయత్నం చేసినాడే తప్ప ఎక్కడ ఆయన బాధపడలేదు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం ఎలా, వాటిని పరిష్కరించుకోవడం ఎలా, 10 మందిని కూడగొట్టుకుని వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్ళడం ఎలా అనే విషయంలో సీతాన్వేషణ ఘట్టం మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రామరావణ యుద్ధం. శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలో ఇట్లా ప్రతి ఘట్టం నుంచి మనం నేర్చుకోవచ్చు. సమయాభావం వల్ల మీకు నేను సంక్షిప్తంగా చెప్తున్నాను తప్ప ఒక్కొక్క సంఘటన గురించి చాలా లోతైనటువంటి విస్తృతమైనటువంటి అవగాహన మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. ఇది కేవలం పరిచయం మాత్రమే. మీరు గ్రంథాన్ని పఠించి ఆ విలువల్ని జీవితంలో ఆచరించడం ద్వారా మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అట్లాగే సీతమ్మ వారు రాముడు వనవాసానికి బయలుదేరేటప్పుడు రాముడు చెప్తాడు, అమ్మా నువ్వు ఎట్లా మసులుకోవాలి ఇక్కడ అనేది. కానీ సీతమ్మ వారు వినకుండా నేను నీతో పాటే వస్తాను అంటుంది. ఎందుకంటే భర్త వెంట నడవడం భార్య యొక్క ధర్మం. శ్రీరాముడు కాదనలేకపోతాడు. ఎందుకు అంటే అంతకంటే ముందు కౌసల్యాదేవి అంటుంది, రామ నువ్వు వనవాసానికి వెళ్తే నేనెలా ఉండగలను, నీతో పాటు నేను వస్తాను అంటుంది కౌసల్యామాత తల్లి. అమ్మా నువ్వు చెప్పేది తప్పు, తండ్రిని విడిచి రావడం మంచిది కాదు, భర్త వెంట ఉండడం భార్య యొక్క ధర్మము, నువ్వు తండ్రి గారితో ఉండాలని కౌసల్యాదేవికి తల్లికి ఉపదేశం చేస్తాడు. అలాంటి రాముణ్ణి భర్త వెంట నడవడం భార్య ధర్మం అని సీత అన్నప్పుడు ఎలా కాదంటాడు? అందుకనే సీతను తన వెంట తీసుకెళ్తాడు. సీతకు వెళ్ళాల్సిన పని లేదు, కానీ ధర్మాన్ని ఆచరించి భర్త వెంట వెళ్తుంది. భర్తతో పాటు నారచీరలు కడుతుంది. మిథిలా నగరంలో సుఖ సౌఖ్యాలతో అద్భుతంగా పెరిగినటువంటి అమ్మవారు ఇక్కడ అంతఃపురంలో అనురాగంతో ఉన్నటువంటి అమ్మవారు అడవికి వెళ్ళగానే కటిక నేలపై పడుకుంటుంది, నారచీరలు తింటుంది, నారచీరలు కట్టుకుంటుంది, దుంపలు తింటుంది, రాముడితో పాటు ఆ కష్టాల్ని అనుభవిస్తుంది. ఆ సీతమ్మ వారి కష్టాల్ని, ధైర్యాన్ని, సహనాన్ని చూసి ఇప్పటి కోడళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మవారు అశోకవనంలో రావణుడి యొక్క చెరలో ఉన్నప్పుడు అనేక విధాలుగా భయభ్రాంతులకు గురి చేస్తారు ఆ రాక్షస స్త్రీలు. రావణుడు అనేక ప్రలోభాలకు, అనేక మాయలకు మారువేషాల్లో వచ్చి గురి చేస్తాడు. ఎక్కడా తన ధైర్యాన్ని సడలించదు, ఎక్కడా తన పాతివ్రత్యానికి ఆటంకం కలగకుండా అద్భుతమైనటువంటి జీవనాన్ని ఆ భయంలోనే గడుపుతుంది. అలాంటి మహోన్నతమైనటువంటి పాత్ర సీతమ్మ వారి. ఎక్కడా కూడా తన ధైర్యాన్ని కోల్పోదు. యుద్ధంలో మూర్ఛిల్లినటువంటి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి చూపించి నీ భర్త చనిపోయాడు అని చెప్పినప్పుడు కూడా ఆందోళన పడని ధైర్యశాలి సీతమ్మవారు. ఎందుకంటే ఆమెను పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపిస్తారు. పుష్పక విమానానికి ఉన్న ఒక శక్తి ఏమిటంటే భర్తను కోల్పోయిన స్త్రీని పుష్పక విమానం ఎక్కించుకోదట. రామాయణంలో చెప్తారు వాల్మీకి మహర్షుల వారు. కానీ ఆ విమానంలో, ఆ పుష్పక విమానంలో సీతమ్మ వారు ప్రయాణించి యుద్ధరంగానికి వచ్చి ఆ మూర్ఛిల్లి పడి ఉన్నటువంటి రామలక్ష్మణుడు చూస్తుంది. వారు చనిపోయారని ఇంద్రజిత్తు చెప్తాడు. అక్కడ సన్నివేశం నమ్మేటట్టుగానే ఉంటుంది, కానీ ఒక విచక్షణ అనేది పనిచేస్తుంది. భర్త చనిపోయిన స్త్రీని పుష్పక విమానం ఎక్కనివ్వదు. అలా ఒక ధైర్యాన్ని కోల్పోకుండా తన భర్త బ్రతికే ఉన్నాడని విశ్వసిస్తుంది ధైర్యంగా సీతమ్మవారు. ఆ 11 నెలల కాలంలో రాముని చెరలో ఉండి అనేక ప్రలోభాలకు గురైనా కూడా, అనేక భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోదు. ఇలాంటి మహోన్నతమైనటువంటి పాత్ర. రాక్షస స్త్రీలలో కూడా ఒక ఉన్నతమైన పాత్ర ఉంటుంది. ఆమె త్రిజట. ఈ త్రిజట ఎవరు అంటే విభీషణుని యొక్క కూతురు, రావణుని యొక్క సోదరుడైన విభీషణుని యొక్క కూతురు. ఆమె కూడా రాక్షస స్త్రీ. అనేక మంది రాక్షస స్త్రీల మధ్య ఆ ఒక్క త్రిజట మాత్రం సంస్కారంతో, ధర్మంతో వ్యవహరిస్తుంది. సీతమ్మ వారిని సదా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. మరి రాక్షస స్త్రీ అయినా కూడా ఆమెకు ఆ గుణం ఎట్లా వచ్చింది అంటే తండ్రి నుంచి వచ్చింది. ఎందుకంటే రావణుడు, కుంభకర్ణుడు అధర్మం వైపు ప్రయాణం చేశారు, కానీ విభీషణుడు ఎక్కడా కూడా ధర్మం తప్పలేదు. అధర్మ మార్గంలో ప్రయాణిస్తూ సీతమ్మ వారిని చెరబట్టినటువంటి రావణుణ్ణి హితబోధ చేసి హెచ్చరించినటువంటి వాడు విభీషణుడు. చివరికి ధర్మ మార్గాన్ని వీడినటువంటి ఆ రావణుణ్ణి వీడి
ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క శరణు జొచ్చిన వాడు విభీషణుడు. అలాంటి విభీషణుడి యొక్క కూతురు త్రిజట. కాబట్టి తండ్రి యొక్క సంస్కారాలు, ధర్మం ఆ త్రిజటకు కూడా అలవడతాయి. కనుక సీతమ్మ వారికి రక్షణగా ఉంటుంది. అలాంటి మహోన్నతమైన పాత్ర త్రిజట. ఇంకా రామాయణంలో స్త్రీ పాత్రలు సుగ్రీవుని యొక్క భార్య ఉమా, వాలి యొక్క భార్య తార, అనేక సందర్భాల్లో వాళ్ళు మహోన్నతంగా వ్యవహరించినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాం. కౌసల్య మాత్ర, కైకేయి, అట్లాగే సుమిత్రది అద్భుతమైనటువంటి పాత్ర రామాయణంలో. ప్రతి తల్లి తెలుసుకోవాలి ఈ విషయం. ఎందుకంటే రామాయణంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు అన్నదమ్ములైతే కౌసల్యమాత కుమారుడు శ్రీరాముడు, కైకేయి మాత కుమారుడు భరతుడు, ఇక సుమిత్రకు ఇద్దరు కొడుకులు లక్ష్మణ, శత్రుఘ్నుడు. వీళ్ళు భరతుడు కైకేయి కుమారుడైతే సుమిత్ర యొక్క కుమారుడైనటువంటి శత్రుఘ్నుడు చిన్న కొడుకు భరతుని వెంట ఉంటాడు. ఎల్లప్పుడూ భరతునికి సేవ చేస్తూ ఉంటాడు. అలాగే సుమిత్ర పెద్ద కొడుకు అయినటువంటి లక్ష్మణుడు కౌసల్యమాత కుమారుడైనటువంటి రాముడు వెంట ఉండి రాముడి సేవ చేసుకుంటాడు. తన ఇద్దరి కొడుకుల్ని మిగతా ఇద్దరికి త్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి సౌజన్యమూర్తి ఎవరు అంటే సుమిత్రాదేవి. రామాయణంలో అతి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కువ సంభాషణలు లేవు, కానీ అంతటి మహోన్నత పాత్ర మనకు మరొకటి కనిపించదు రామాయణంలో. అంటే అన్నదమ్ముల పట్ల ఎట్లా ఉండాలి అనేది సుమిత్ర తన కొడుకులకు నేర్పించినటువంటి విధానం వాళ్ళ ప్రవర్తనలోనే మనకు తెలుస్తుంది. భరతుడు శ్రీరాముడు అడవికి వెళ్ళాడు అని తెలియగానే తన మేనమామ ఇంటి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ రాముడిని తీసుకొద్దామని మళ్ళీ అడవికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతని వెంట శత్రుఘ్నుడు కూడా వెళ్తాడు. రాముణ్ణి బ్రతిమిలాడి మళ్ళీ తీసుకువస్తానంటాడు. కానీ రాముడు ఒప్పుకుంటాడా? తండ్రి మరణించినా నేను తండ్రి గారి ఆజ్ఞ పాటించి తీరుతాను, తప్పను, ఖచ్చితంగా నేను ఈ వనవాసాన్ని పూర్తి చేస్తాను అంటాడు. అలాంటి సందర్భంలో భరతుడు ఆయన యొక్క పాదుకల్ని తీసుకొచ్చి పాదుకా పట్టాభిషేకం చేసినటువంటి గొప్ప పాత్ర ఆయనది. ఇట్లా రాముని సేవలో గడిపిన లక్ష్మణుడు రాముని పట్ల భక్తితో పాదుకా పట్టాభిషేకం చేసి తాను కూడా అయోధ్యకు అవతల నారచీరలోని కటిక నేలపై నిద్రించి రాముడు వనవాసంలో ఎట్లా పడుకున్నాడో అట్లా తాను కూడా జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి భరతుడు. ప్రతి పాత్ర నేర్చుకోదగినటువంటి పాత్ర, ప్రతి పాత్ర విలువైనది. మారీచుడి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. రాక్షసుడైనటువంటి మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చి సీతమ్మ వారిని ఆకర్షించి సీతాపహరణానికి కారణమవుతాడు. నిజానికి దుర్మార్గమైనటువంటి పాత్ర, కానీ అంతకంటే ముందు ఏం జరుగుతుంది అనేది చాలా కీలకమైన విషయం. రావణాసురుడు మారీచుడిని పిలిచి నేను సీత అపహరణ చేయాలనుకుంటున్నాను, సీతమ్మ వారిని తోలుకొని రావాలనుకుంటున్నాను అన్నప్పుడు మారీచుడు రావణుడిని హెచ్చరిస్తాడు. రావణ, ఇది నీకు తగదు, రాముడు మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే విశ్వామిత్రయాగ సంరక్షణ ఘట్టంలో 100 యోజనాల అవతల సముద్రం అవతల విసిరివేయబడ్డ రాక్షసుడే మారీచుడు. రాముని చేత ఆగ్నేయాస్త్రాన్ని శీతేషు అన్న ఆగ్నేయాస్త్రాన్ని రాముడు ప్రయోగిస్తే ఈ మారీచుడు సముద్రాల అవతల పడతాడు. రాముని శక్తి మారీచునికి తెలుసు. కాబట్టి రాముడు మామూలు వ్యక్తి కాదు. అలాంటి రాముడిని నువ్వు ఎదిరించలేవు. సీతమ్మ వారిని అపహరించాలని పాపపు పని చెయ్యాలని చూస్తున్నావు. ఈ ధర్మానికి ఒడిగడితే నీకు పాపం మూటగట్టుకుంటావు, నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటావని మారీచుడు హెచ్చరిస్తాడు. కానీ రావణుడు వినడు. నిన్ను చంపనైనా చంపుతాను, లేదా నాకు సహకరించు అని హెచ్చరించినప్పుడు ఆ మారీచుడు విచక్షణతో ఆలోచిస్తాడు. 2 రకాలుగా ఆలోచిస్తాడు. తన చావు ఎట్లాగూ తప్పదు. ఒకవేళ రావణుని యొక్క మాట వినకపోతే రావణాసురుడు తనను చంపివేస్తాడు. ఒకవేళ రావణుని యొక్క మాట విని తను బంగారు లేడి రూపంలో వెళ్ళితే అక్కడ రాముడు చంపుతాడు. అవునా? అంటే చావడం మాత్రం ఖాయం. కానీ ఇక్కడ రావణాసురుడి చేతిలో చావాలా, అక్కడ రాముడి చేతిలో చావాలా అన్నదే పాయింట్. చివరికి మారీచుడు నిశ్చయించుకున్నటువంటి విషయం ఏమిటి అంటే దుర్మార్గుని చేతిలో చావడం కన్నా మహోన్నతమైనటువంటి ఆ రాముడి చేతిలో చేస్తే నాకు మోక్షం వస్తుందని భావించి చివరికి రావణుడు చెప్పిన దానికి ఒప్పుకొని సీతాపహరణలో సహకరిస్తాడు. చివరికి రాముడి చేతిలో చనిపోయి మోక్షాన్ని పొందుతాడు. అంటే చెడ్డ పాత్ర అయినటువంటి దుర్మార్గపు పాత్ర అయినటువంటి మారీచుని నుండి కూడా మనం ఒక విషయాన్ని నేర్చుకోవడానికి అక్కడ అవకాశం ఉంది.
ఇక ఆంజనేయ స్వామి వారిని చెప్పుకోకుండా నేను ఉపన్యాసాన్ని ముగిస్తే అది సంపూర్ణం కాదు. స్వామివారి కార్యదక్షత, ఆయన వేద విజ్ఞానాల్ని పొందినటువంటి వాడు, వేదాల్ని చదువుకున్నటువంటి వాడు, రామ్ బంట్గా కనిపిస్తాడు కానీ మహోన్నతమైనటువంటి కార్యదక్షుడు. సీతాన్వేషణ ఘట్టంలో ముఖ్యంగా సుందరకాండలో హనుమంతుని యొక్క విశ్వరూపం చూసి తరించాల్సిందే. ఇప్పటిదాకా మీరు ఆంజనేయ స్వామి వారి దండకాల్ని చదువుకున్నారు, చాలీసా చదివినారు, ఆయన మహత్తంతా ఆ వాక్యాల్లో మనకు కనిపించింది. సుందరకాండలో కూడా అదే కనిపిస్తుంది. ఆయన అడుగడుగున ఆయన కార్యదక్షత కనిపిస్తుంది. సీతాన్వేషణ ఘట్టంలో సకల వానర సైన్యము కూడా, అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానర సైన్యం కూడా నిరాశతో తిరిగి వచ్చినప్పుడు దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమంతుడు మాత్రం, అంగదుడు, జాంబవంతుడు, నీలాదుడు మొదలైనటువంటి వారితో కలిసి వెళ్ళినటువంటి హనుమంతుడు మాత్రం ఎక్కడా తన ఆశను సడలనివ్వకుండా చాలా సానుకూలమైన సకారాత్మకమైనటువంటి దృక్పథంతో వెళ్తాడు. చివరికి అభేద్యమైనటువంటి అచంచలమైనటువంటి ఆ సముద్ర మథనాన్ని, అంటే సముద్రాన్ని కూడా దాటుతాడు, లంకకు చేరుకుంటాడు. సీతమ్మ వారు లంకలో కనిపించకపోతే ఒకంత నిరాశ చెందినా మళ్ళీ ఆ నిరాశను పక్కన పెట్టి అణువణువు వెతికి అశోకవనంలో సీతమ్మ వారిని కనుక్కొని తాను రాంబంటులను నిరూపించుకోవడానికి సీతమ్మ వారి ముందు రామకథ వినిపించిన తీరు మన హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ఒక పని అప్పగించినప్పుడు ఎంతటి నిష్ఠతో చేయాలి, ఎంత కష్టమైనా దాన్ని ఏ విధంగా సాధించి తీరాలి అనే దానికి హనుమంతుని యొక్క ఆ కార్యదక్షత, సీతాన్వేషణ పని, ఆ కార్యం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఇంకొక సందర్భంలో సీతమ్మ వారిని తోలుకెళ్తానంటాడు, కానీ సీతమ్మ వారు పరమ పవిత్రురాలు, కొడుకుతో సమానమైన హనుమంతుడిని కూడా నిరాకరిస్తుంది. నేను నీ భుజాలెక్కి రాలేను అంటుంది. హనుమంతుడు రాముడి యొక్క ఉంగరాన్నిచ్చి మళ్ళీ, అంటే రామముద్రికనిచ్చి సీతమ్మ వారి ఉంగరాన్ని తీసుకొని మళ్ళీ రాముడికి తీసుకొచ్చి ఇస్తాడు. ఈ సీతాన్వేషణ ఘట్టంలో అనేక సంఘటనలు జరుగుతాయి. సముద్రాన్ని దాటుతాడు, మైనాకుణ్ణి తాకుతాడు, లంకిని చంపుతాడు, లంకను కాలుస్తాడు, అనేక సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాతే సీతను కనుక్కొని తిరిగి వచ్చి రాముడి దగ్గరికి వస్తాడు. రాముడి దగ్గరికి రాగానే ఏం చెప్తాడు? మయా దృష్ట్వాం సీత అంటాడు, ఒకటే వాక్యం. అయ్యా నేను సీతను కనుక్కున్నాను రామా, నేను సీతను చూశాను రామా అంటాడు, ఒకటే మాట. అప్పుడు రాముడు ఎంత పొంగిపోతాడు, ఎంత ఆనందిస్తాడు చూడండి. ఆ సముద్రం ఒడ్డుకు చేరాను, సముద్రాన్ని మదించాను, మైనాకుడు అడ్డం వచ్చాడు, ఆయనను తాకాను, లంకకు చేరుకున్నాను, లంకిని చంపాను, ఎక్కడా వెతికినా కనబడలేదు, చివరికి చావాలనుకున్నాను, మళ్ళీ నాలో నేను నిభాయించుకొని మళ్ళీ సీతమ్మ వారిని కనుక్కున్నాను, లంకను కాల్చాను, నా తోకకు నిప్పు పెట్టారు. ఇదంతా చెప్పాడా? రాముడికి చెప్పలేదు. ఇదంతా చెప్తూ కూర్చుంటే రాముడు వింటాడా? ఆ సమయంలో సీతమ్మ వారి ఆచూకీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకు కావాల్సింది ఏమిటి? సీతమ్మ దొరికింది అనే ఒక్క మాట. అంతటి విచక్షణ ప్రదర్శిస్తాడు హనుమంతుడు. మయా దృష్ట్వాం సీత అంటాడు, నేను సీతను చూశాను. ఇక ఆ తర్వాత మిగతా కథ ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తాడు. అంతటి అంటే వాక్చాతుర్యం, స్కిల్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. మనం ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి అనే దానికి ఇది సూచిక. అట్లా మనం హనుమంతుడి నుంచి ఇలాంటివి నేర్చుకోవచ్చు. రామాయణం అంటేనే ఒక వ్యక్తిత్వ వికాసం, మనల్ని మనీషిగా తీర్చిదిద్దేటువంటి మహోన్నత కావ్యం, మహోన్నత గ్రంథం. అది కేవలం పఠనీయ గ్రంథం కాదు, ఆచరణీయ గ్రంథం. అలాంటి రామాయణం నుంచి, ప్రతి పాత్ర నుంచి అనేక విలువల్ని నేర్చుకొని మన జీవితాన్ని సుసంపన్నం చేసుకొని ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని కలిగి ఉండి ఈ భరతమాత సేవలో తరిస్తూ ఈ దేశాన్ని మరింత మహోన్నతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనమంతా కూడా ఆ రాముని యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇది ఇట్లాగే కొనసాగితే ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకోవడానికి అవకాశం ఉంది. ఆ శ్రీరామచంద్రుడు మరొక్కసారి మనందరినీ కలుసుకునే అవకాశం కల్పిస్తాడని శంకరయ్య గారు ఆశిస్తూ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. జై శ్రీరామ్.